హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ధనంజయ్. నేటి ప్రపంచం. సునీత విలియమ్స్ మరియు భార్య బుచ్ విల్మోర్ అంతరిక్షం నుంచి భూమి మీదకి 1920 తేదీలో తిరిగి రావచ్చునని నాసా తెలిపింది. వీరిద్దరు దాదాపు 10 నెలలుగా అంతరిక్ష కేంద్రంలోనే ఉంటున్నారు. ఫ్రెండ్స్, వీడియోలకు వెళ్ళే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. 2024 జూన్ 5న టెస్ట్ మిషన్ కోసం స్టార్ లైనర్ అంతరిక్ష నౌకలో వీరిద్దరూ ప్రయాణించారు. 8 రోజుల తర్వాత వారు భూమి మీదకి తిరిగి రావాల్సి ఉంది. కానీ స్టార్ లైనర్ అంతరిక్ష నౌక ISSను చేరుకోగానే సమస్యలు తలెత్తాయి. అంతరిక్ష నౌకను నడిపించే 5 థ్రస్ట్లు పనిచేయడం మానేశాయి. దానిలో ఉన్న ఇలేం కూడా అయిపోయింది. దీంతో అంతరిక్ష నౌక మండే ఇంధనంపై ఆధారపడవలసి వచ్చింది. ఫలితంగా ఇద్దరు వ్యోమగోములు రాక ఆలస్యమైంది. 61 ఏళ్ల విల్మోర్, 58 ఏళ్ల సునీతలను బోయింగ్ స్టార్ లైనర్ అంతరిక్ష నౌక ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపించారు. బోయింగ్కి చెందిన స్టార్ లైనర్ ప్రయాణికులను అంతరిక్ష కేంద్రానికి తీసుకువెళ్లేలా రూపొందించిన తొలి స్టాప్ క్రాఫ్ట్ అది. ఈ కొత్త వ్యోమనౌక పనితీరును పరిశీలించడంలో భాగంగా సునీత విల్మోర్ను అంతరిక్ష కేంద్రానికి పంపారు. కానీ జూన్ 5న ఫ్లోరిడాలోని కేప్ కెనవరల్ నుంచి టేకప్ అయినప్పటి నుంచి అది సమస్యలతో సతమతం అవుతూనే ఉంది. ప్రొపల్షన్ సిస్టంలో వీక్లీ ఏర్పడడం, థ్రస్ట్ మూసుకుపోవడం లాంటి సమస్యలు ఏర్పడ్డాయి. బోయింగ్ సంస్థకు చెందిన ఇంజనీర్లు, నాసా అధికారులు ఈ సాంకేతిక సమస్యలు అర్థం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించారు. చివరికి వ్యోమగోములను ఈ నౌకలో తిరిగి భూమిపైకి తీసుకురావడం సురక్షితం కాదని ఆగస్టు నెలాఖరు నాటికి ఒక నిర్ణయానికి వచ్చారు. దీంతో ఈ ఇద్దరు వ్యోమగోములు లేకుండా బోయింగ్ స్టార్ లైనర్ను సెప్టెంబర్ 7, 2024న భూమి మీదకు తిరిగి వచ్చింది. అప్పటి నుంచి సునీత విల్మోర్ అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు. వీరిని స్పేస్ ఎక్స్ట్రాడర్లో భూమి మీదకు తీసుకురావాలని భావించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఈ ఇద్దరు వ్యోమగోములను వెనక్కి తీసుకొచ్చే బాధ్యతను ఎలాన్ మస్క్కి అప్పగించారు. నాసా వెల్లడించిన వివరాల ప్రకారం వీరిద్దరిని మార్చి 19, 20 తేదీలకల్లా వెనక్కి తీసుకురావచ్చు. అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల కండరాలు, ద్రవ్యరాశి, ఎముకల సాంద్రత రెండూ తగ్గుతాయి. అంతరిక్షంలో ఎముకల బరువు ఉండదు. అవి భూమిపైకి అనుభవించే అదే ఒత్తిళ్లకు లోబడవు కాబట్టి వాటి సాంద్రత తగ్గుతుంది. దీనివల్ల ఎముకలు మారి కండరాలు వేగంగా తయారవుతాయని వైద్యులు ఎముకలు భూమిపై కంటే చాలా వేగంగా కాలుష్యం వంటి ఖనిజాలను కోల్పోతాయి. దీని ఫలితంగా ఎముకల సాంద్రత, కండరాల బలం తగ్గిపోతాయి. భూమికి తిరిగి వచ్చినప్పుడు ఇవి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయని వైద్యులు అంటున్నారు. గురుత్వాకర్షణ శక్తి కారణంగా మన శరీరంలో కణాలు, కండరాలు నిరంతరం రీసైక్లింగ్ అవుతుంటాయి. అవి 6 నెలల పైగా గురుత్వాకర్షణకు గురి కాకపోతే ఎముకల సాంద్రత 25-30%, కండరాల సాంద్రత 50% తగ్గే వరకు తగ్గుతుంది. ఈ ప్రభావాన్ని తగ్గించడానికి నిరంతరం వ్యాయామం చేస్తూ తమ కండరాలను, ఎముకలను బలంగా ఉంచుకుంటారని హైదరాబాద్లో యశోద ఆసుపత్రిలో సీనియర్ ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ ఆర్య పూర్ణచంద్ర తేజస్విని గతంలో బీబీసీకి వివరించారు. వ్యోమగోములు 6 నెలల కంటే ఎక్కువ కాలం అంతరిక్షంలో ఉంటే వాళ్ళు భూమికి తిరిగి వచ్చినప్పుడు బ్రోన్ ఫ్రాక్చర్ రిస్క్ లాంటివి ఎదుర్కొంటారు. వాళ్ళ ఎముకల సాంద్రత తగ్గడం వల్ల వెన్ను నొప్పి మొదలైన సమస్యలు ఎదుర్కోవచ్చు. దీనిని ఎదుర్కోవడానికి, ఎముకల సాంద్రత పెంచడానికి వాళ్లకు 3 నెలల పాటు సప్లిమెంటరీ ఇస్తారు అని తేజస్వి చెప్పారు. ఫ్రెండ్స్, మరింత సమాచారం కోసం మా ఛానల్ను వీక్షించండి. ఇట్లు మీ ధనంజయ్, నేటి ప్రపంచం.